రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీల యొక్క రిజర్వేషన్లపై కులగణన చేసి చట్టబద్ధత కల్పిస్తామని పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి తానే ఉండి చట్టబద్ధత కల్పించకపోవడం బీసీలకు అన్యాయం చేశారని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటివరకు హామీ అమలు చేయకపోవడం ప్రభుత్వం యొక్క మోసపూరితం అని అన్నారు. ప్రజాక్షేత్రం ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందన్నారు. ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీసీలకు న్యాయం చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు మంత్రివర్గంలో ప్రతిపాదికలను న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ జేఎస్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివాజీ, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు రాజేశ్వరరావు దేశపాండే, జైపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాసాని వాసు, పీసీ మోర్చా సిసిఎంఎస్ రాష్ట్ర నాయకులు సురేందర్, టౌన్ అధ్యక్షులు ద్వారకారవి, డాక్టర్ రాజు, ముత్తిరెడ్డి, దోమల విజయ్, రాజశేఖర్ రెడ్డి, సతీష్, మహిళా నాయకురాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ జెండా ఎగరవేస్తాం. తప్పకుండా ఉన్నత ఏ ఎలక్షన్లు వచ్చినా సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ అధిక మొత్తంలో గెలిచి మేము ఇక్కడ జెండా ఎగరవేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలుసు. అయినా ఈరోజు బీసీలకు అన్యాయం చేసి, బీసీలకు పుట్ట మీద కొట్టి, బీసీలకు అన్యాయం చేసి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక ఎలక్షన్స్ వచ్చే నెల రోజులలో ఉన్నాయని చెప్పి కూడా దాన్ని ఊసెత్తకపోవడం మరి ఇది ఒక దౌర్భాగ్యం అని తెలియజేసుకుంటూ, గతంలో కూడా ప్రతి మండలంలో కూడా ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో కూడా మరి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు తక్షణమే పునరాలోచన చేసి బీసీలకు 42% స్థానిక ఎలక్షన్స్లలో కేటాయించకపోతే బీసీలతో పాటు భారతీయ జనతా పార్టీ అంతా కూడా ఏకమై దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి